ఇంకా మొదలు పెడదాం. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే పదార్థాలకి అల్ప ఉష్ణోగ్రత దగ్గర కనుక తీసుకెళ్ళినట్లయితే ఆ పదార్థాల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, లేకపోతే వాటి యొక్క లక్షణాలు ఎట్లా మారిపోతాయి అనే విషయం మీద నిన్న ఒక 10 పాయింట్లు చెప్పాను. ఇవాళ మనం చెప్పేది ఏమిటంటే ది ఎఫెక్ట్ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆన్ ఓజోన్ లేయర్. ఓజోన్ పొర మీద క్లోరోఫ్లోరోకార్బన్ల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం మీద ఇవాళ చెప్పుకుందాం. ఇవాళ మనం చెప్పుకునేటువంటివి చిన్నవి 2 షార్ట్ ఆన్సర్లు లాంటివి మాత్రమే చెప్తాం. అంతటితోటి సిలబస్ అయిపోతుంది ఈ చాప్టర్కి సంబంధించి. ఆ తర్వాత ఒకసారి టైం ఉంటే ఈ చాప్టర్ అంతా కూడా ఒకసారి మనం ఏమేమి చెప్పుకున్నాము అనేటువంటి దాన్ని ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం, ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే. ఇక్కడ అసలు ఓజోన్ పొర అంటే ఏమిటి అనేది నెక్స్ట్ హెడ్డింగ్లో వస్తుంది. అంటే భూమి చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని వివిధ పొరలుగా విభజిస్తారు. ఆ విభజించేటువంటి దాంట్లోనే ఒకదాని మీద ఓవర్లాప్ అయినటువంటిది, పైగా ఓజోను అనేటువంటి వాయువు కలిగినటువంటి పొర ఒకటి ఉంటుంది. దానిని ఓజోన్ పొర అని అంటారు. అంటే భూమి చుట్టూ ఉండేటువంటి ఏ పొరలో అయితే ఓజోను అనేటువంటి వాయువు ఉంటుందో, ఓజోన్ అంటే O3 అవునా, ఆక్సిజన్ అంటే O2. కాబట్టి బైమాలిక్యులర్ కనుక అయినట్లయితే ఆక్సిజన్ అంటున్నాము. అది ట్రైమాలిక్యులర్ కనుక, అదే డైఅటామిక్ కనుక మాలిక్యూల్ అయినట్లయితే ఆక్సిజన్ అంటే O2. ట్రై అటామిక్ మాలిక్యూల్ కనుక అయినట్లయితే దాన్ని మనం ఓజోన్ అని అంటాం. ఈ ఓజోన్ మీద, భూమి చుట్టూ ఉండేటువంటి ఓజోన్ పొర మీద క్లోరోఫ్లోరో కార్బన్స్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది ఇవాళ మనం చెప్పుకునేటువంటిది. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఓజోన్ పొర అనేటువంటిది క్షీణించిపోవడానికి లేదా డికే కావడానికి ఏమిటి కారణం అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్. అంటే క్లోరిన్ కార్బన్ కాంబినేషన్తో ఉండేటువంటి కార్బన్లు కానీ, ఫ్లోరిన్ కాంబినేషన్తో ఉండేటువంటి కార్బన్లు కానీ కారణమవుతాయి. అంటే ఇవి ఏం చేస్తాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఇవి ఓజోను పొరని క్షీణింపజేస్తాయి లేదా తక్కువ అయ్యేటట్లు చేస్తాయి. అంటే దాని యొక్క మందాన్ని తగ్గించేస్తాయి. అంటే కొన్ని ఓజోను అణువులు అనేటువంటివి O3లు O2లుగా మారిపోతాయి అన్నమాట. ఓలుగాను మారిపోవడం వల్ల ఓజోను పరమాణువు, అదే ఓజోను అణువుల యొక్క సంఖ్య క్రమంగా ఏమైపోతుంది, తగ్గిపోతుంది. అందువల్ల ఓజోన్ పొర అనేటువంటిది క్షీణిస్తుంది. తర్వాత ఈ క్షీణించడం అనేటువంటి దాని మీద రకరకాల కారణాలు ఉన్నాయి, అవి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు భూమి చుట్టూ ఉండేటువంటి ఈ ఓజోను పొరలో దాదాపు 5% అది ఆల్రెడీ క్షీణించింది. అంటే యావరేజ్ మీద చెప్తే, అంటే కొన్ని చోట్లేమో ఎక్కువ క్షీణించింది, కొన్ని చోట్ల తక్కువ క్షీణించింది, కొన్ని చోట్ల 50% కూడా క్షీణించినటువంటి ప్రాంతాలు ఉంటాయి ధ్రువాల దగ్గర కనుక తీసుకున్నట్లయితే. అట్లా యావరేజ్ మీద కనుక తీసుకున్నట్లయితే ఓజోన్ పొర 5% క్షీణించింది. తర్వాత ఓజోన్ పొర క్షీణత దక్షిణ ధ్రువం దగ్గర ఎక్కువ ఉన్నది. ఇప్పుడు భూమిని తీసుకున్నట్లయితే భూమి ఏదో ఒక అక్షం పరంగా అది భ్రమణం చేస్తుంది. ఆ అక్షం పరంగా భ్రమణం ఇలా చేస్తుంది, ఇది అక్షం అనుకోండి, ఇట్లా భ్రమణం చేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు దక్షిణ ధ్రువము, ఉత్తర ధ్రువం అనేటువంటి 2 ధ్రువాలు ఉంటాయి. ఇటువైపు ఉండేటువంటి దాన్ని ఉత్తర ధ్రువం అని, ఇటువైపు ఉండేటువంటి దాన్ని దక్షిణ ధ్రువం అని అంటారు. దక్షిణ ధ్రువం దగ్గర మాత్రం దాని క్షీణత, ఓజోన్ పొర యొక్క క్షీణత ఎక్కువగా ఉన్నది. ఇక్కడ ఆ పొరకి దాదాపు ఎంత చిల్లుబడిందంటే 50%
చిల్లుబడింది అంటే ఏమిటంటే దాని మందం ఎంత ఉంటుందో మందం మళ్ళీ తర్వాత చెప్తాను నేను. డాప్సన్స్ అనేటువంటి యూనిట్స్లో కొలుస్తారు. ఇది అంటే యాక్చువల్గా అయితే స్ప్రెడ్ అయి ఉంటుంది. దాదాపు 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ వరకు కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది. దాన్ని కంప్రెస్ చేసినప్పుడు మాత్రం మిల్లీమీటర్లో ఉంటుంది అనమాట. అది తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను. దాదాపు ఆ పొరలో 50% మందం ఎక్కడ దక్షిణ ధ్రువం దగ్గర దాదాపు చిల్లు పడిపోయింది. తర్వాత దీనికి కారణం ఇంకోటి కూడా ఏమిటంటే సూర్యుని నుండి వచ్చేటువంటి కిరణాలలో అల్ట్రావైలెట్ రేస్ కూడా ఒక కారణం అవుతాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ అల్ట్రావైలెట్ రేస్ని రాకుండా భూమి వాతావరణంలోకి రాకుండా ఈ ఓజోన్ పొర మనల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓజోన్ పొర చిల్లు పడిపోయింది అనుకోండి, అప్పుడు ఈ అల్ట్రావైలెట్ రేసు లేదా అతినీలలోహిత కాంతి కిరణాలు సూర్యుడి నుండి వచ్చేటువంటివి అవి నేరుగా ఏమవుతాయంటే భూమికి చేరతాయి. భూమికి చేరినప్పుడు భూమి మీద ఉండేటువంటి చరరాశులు అంటే మనుషులు కానీ జంతువులు కానీ లేదా పశుపక్షాలు కానీ లేకపోతే చెట్లు వృక్షజాతి కానీ ఇవన్నీ వీటన్నిటి మీద కూడా ఈ ఓజోన్ పొర యొక్క ప్రభావం ఉండటం వల్ల, ఓజోన్ పొర ప్రభావం అంటే ఓజోన్ మనకేదో చేస్తుందని కాదు, ఆ అతినీలలోహిత కాంతి కిరణాలని మన దగ్గరికి రాకుండా ఇది ప్రభావం చూపుతుంది. అందువల్ల మనకు ఒక రకంగా చెప్పాలంటే ఓజోన్ పొర అనేటువంటిది రక్షణ కవచం. అవునా? తర్వాత ఈ అల్ట్రావైలెట్ రేస్ కనుక తీసుకున్నట్లయితే అతినీలలోహిత కాంతి కిరణాలు అవి మానవ జాతి, వృక్ష జాతి, తర్వాత ఈ సముద్రాల్లో ఉండేటువంటి చేపలు, ఇతర జీవరాశులు వాటి మీద దుష్ప్రభావాలను చూపుతున్నాయి అతినీలలోహిత కాంతి కిరణాలు అనేటువంటివి. అట్లా చూపకుండా ఆ కిరణాలు మన దగ్గరకు రాకుండా ఉండాలంటే ఓజోన్ పొర అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇక్కడ ఓజోన్ పొర గురించి మనం ఏం చెప్తున్నాము, క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటివి ఓజోన్ పొర మీద ప్రభావం చూపి దాని క్షీణతకు కారణం అవుతున్నాయి. ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం వాడేటువంటి ఫ్రిడ్జ్లు, ఏసీ మిషన్లు ఇట్లాంటి వాటి వల్ల ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు అనేటువంటివి వస్తాయి. ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు అనేటువంటివి వచ్చి వాతావరణంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఓజోన్ పొర మీద వాటి ప్రభావాన్ని చూపడం వల్ల ఆ ఓజోన్ పొర ఏమైపోతుందంటే మందం తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత రెండో పాయింట్లో ఏం చెప్పాము, సగటున భూ వాతావరణం చుట్టూ ఉండేటువంటి ఓజోన్ పొరలో 5% ఓజోన్ పొర అనేటువంటిది క్షీణించింది. తర్వాత మూడో పాయింట్గా ఏం చెప్పామంటే ఈ క్షీణత అనేటువంటిది ఎక్కువగా దక్షిణ ధ్రువం, భూమి యొక్క దక్షిణ ధ్రువం దగ్గర ఎక్కువగా నష్టం జరిగింది ఓజోన్ పొరకి. అక్కడ దాదాపు 50% చిల్లుబడిపోయింది అని చెప్పేశాం. తర్వాత ఓజోన్ వల్ల మనకి కలిగేటువంటి లాభం ఏమిటంటే సూర్యుడి దగ్గర కాంతి కిరణాలలో రకరకాలు ఉంటాయి. ఏమిటి? అతినీలలోహిత కాంతి కిరణాలు ఉంటాయి, దృశ్య కాంతి కిరణాలు ఉంటాయి, తర్వాత పరారుణము అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ అనేటువంటివి ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అతినీలలోహిత కాంతి కిరణాలు ఈ నష్టం కలుగుతుంది. ఆ నష్టం కలగకుండా ఈ ఓజోన్ పొర అనేటువంటిది ఏం చేస్తున్నదంటే మనకి రక్షణ కల్పిస్తుంది. ఎట్లా రక్షణ కల్పిస్తుందంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ని ఈ ఓజోన్ పొర ఏం చేస్తుందంటే అబ్జార్బ్ చేసుకుంటుంది, శోషణం చేసుకుంటుంది. శోషణం చేసుకొని అప్పుడు ఓజోన్ ఆక్సిజన్ గాను అంటే O2 గాను ప్లస్ మోనో ఆక్సిజన్ గాను మారిపోతుంది. అట్లా మళ్ళీ ఓజోన్ పొర తయారైపోతూ ఉంటుంది. ఇప్పుడు అది క్షీణించిపోయిందనుకో మళ్ళీ తిరిగి తయారు కాదు అని అనుకోగలండి. కానీ ఏం జరుగుతున్నదంటే అది తిరిగి తయారు కావడం కంటే కూడా మనం దాన్ని నాశనం చేయడం అనేటువంటిది ఎక్కువైపోయింది.
అందువల్ల దాని మందం తగ్గిపోతూ క్షీణించిపోతూ వస్తుంది. కాబట్టి మానవుల మీద కానీ, వృక్షాల మీద కానీ, జలజీవరాశుల మీద కానీ అల్ట్రావైలెట్ రేస్ యొక్క ప్రభావం లేకుండా కనుక ఉండాలనుకున్నట్లయితే ఓజోన్ పొర అనేటువంటిది ఖచ్చితంగా భూ వాతావరణంలో ఉండాలి. అది ఎక్కడ ఉంటుంది అనేటువంటిది నెక్స్ట్ హెడ్డింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత చెప్తారు. ఓకేనా? అంతవరకు అర్థమైందమ్మా కళ్యాణి? హలో, సార్ అర్థమైంది సార్. మరి మూవ్ అనంటే కదా నాకు తెలిసేది. తర్వాత అతి నీలలోహిత కాంతి కిరణాల యొక్క దుష్ప్రభావాలు ఏమిటి అనే విషయానికి వద్దాం. ఇప్పుడు మనకి డిఎన్ఏ టెస్ట్ అనేటువంటిది ఒక టెస్ట్ ఉన్నది. అంటే ఎవరన్నా మనుషులు చనిపోయినప్పుడు కానీ, అవునా, వాళ్ళు ఎవరి తాలూకు మనుషులు, అది ఎవరిది శరీరం, అట్లాంటివి ఆ టెస్ట్లు చేస్తారు. ఆ అణువుల తాలూకు ఉండేటువంటి పునరుత్పత్తి అనేటువంటి దాన్ని, పునరుత్పత్తి అంటే ఏమిటంటే మళ్ళీ సంతానం అభివృద్ధి చేసుకునేటువంటి దాన్ని ఏమంటారంటే పునరుత్పత్తి అంటారు. కాబట్టి అతి నీళ్లలో అయితే కాంతి కిరణాలు అన్ని అనేటువంటివి ఏం చేస్తాయంటే జీవుల యొక్క పునరుత్పత్తి. ఏమ్మా చెప్పు, ఏంటి? హలో, వాయిస్ తెగిపోతుంది సార్, సరిగ్గా వినిపించట్లేదు. నా వాయిస్ తెగిపోతుందా? వాయిస్ ఏమవుతుంది? సరిగ్గా వినిపించట్లేదు సార్, కట్ అవుతుంది సార్. కట్ అవుతుందా? ఆహా, పైన చెప్పినవి అర్థమైనాయా కాలేదా? ఏమ్మా మళ్ళీ నా వాయిస్ వినపట్లేదా? ఏం కళ్యాణి? హలో, ఏమ్మా వినపడటం లేదా? మీరు ఎవరో ఒకరన్నా మాట్లాడండి అందరూ. హలో, హలో, మీరు ఎవరైనా లైన్లో ఉన్నారా లేరా? ధనలక్ష్మి వినపడుతుందా? ధనలక్ష్మి, ఏమ్మా ధనలక్ష్మి వినపడుతుందా నేను చెప్పేది? నీకు కూడా వాయిస్ కట్ అయిపోతుందా? అవును సార్. అంటే ఇంతకుముందు చెప్పింది ఏమి వినపడలేదా? సరిగ్గా వినిపించట్లేదు సార్. అంటే వాయిస్ లోగా ఉన్నదా లేకపోతే కట్ అయిపోతుందా? వాయిస్ కట్ అయిపోతుంది సార్ మీది. అవునా? ముందు చెప్పింది ఏమి వినపడలేదా అసలు? ముందు చెప్పింది అర్థమైంది సార్. ఎక్కడి నుంచి, రెండో హెడ్డింగ్ దగ్గర నుంచి వినపడటం లేదా? అవును సార్. వినపడకపోతే నాకు వెంటనే చెప్తారా అయితే? ఏమ్మా మొదలు పెట్టనా మళ్ళీ? మీ వాయిస్ నాకు వినపడటం లేదు, మీరు మాట్లాడటం లేదు. ఏమ్మా చెప్పేనా?
జాహ్నవి నీకు వినపడుతుందా వినపడట్లేదా? నాకు వినిపిస్తుంది సార్, వాళ్ళ దగ్గరే ప్రాబ్లం అనుకుంటా సార్. నీకు నీకు వాయిస్ కట్ కావటం లేదు కదా? లేదు సార్. వాళ్ళకేమన్నా కొంచెం నెట్ ప్రాబ్లం ఉందేమో. పోనీ నువ్వు కొడతావా ఏమా జాహ్నవి? ఓకే సార్. నువ్వు మైక్ ఆన్ చేసి పెట్టుకో. ఈ అల్ట్రావైలెట్ రేస్ అనేటువంటివి ఏం చేస్తారంటే అన్ని జీవుల యొక్క పునరుత్పత్తి అణువులకి డిఎన్ఏకి హాని చేస్తాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొద్ది కాలం తర్వాత అంటే మనుషులైనా సరే లేకపోతే జంతు జాలాలైనా సరే వాటి పునరుత్పత్తి అవయవాల మీద కనుక వీటి యొక్క ప్రభావం కనుక పడితే అతి నీలలోహిత కాంతి కిరణాలు లేదా అల్ట్రావైలెట్ రేస్ కనుక వాటి యొక్క ప్రభావం పడితే తర్వాత సంతానోత్పత్తి అనేటువంటిది ఉండదన్నమాట. అది తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఈ ఓజోన్ పొర తగ్గిపోవడం వల్ల సూర్యుడి దగ్గర నుంచి అతి నీలలోహిత కాంతి కిరణాలు నేరుగా వచ్చి మన శరీరం మీద కనుక పడినప్పుడు ఏం చేస్తాయంటే చర్మం మీద పడి ఈ స్కిన్ క్యాన్సర్ అనేటువంటి దాన్ని కలుగజేస్తాయి. క్యాన్సర్ వచ్చినట్లయితే చాలా ప్రమాదం కదా. కాబట్టి అదొకటి. తర్వాత ఈ కిరణాలు ఈ జల జీవరాశులకి వీటన్నిటికీ హాని చేస్తాయనేటువంటి విషయం మనం పైనే చెప్పేసాం ఆల్రెడీ. అంటే పునరుత్పత్తికి సంబంధించినటువంటి వాటి మీద డిఎన్ఏ మీద పనిచేస్తాయి, అట్లనే చర్మం మీద పనిచేసి క్యాన్సర్ని కలుగు చేస్తాయి, అట్లనే వీటికి హాని కలుగు చేస్తాయి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే మొక్కలలో కూడా వీటి ప్రభావం ఉంటుంది అతి నీలలోహిత కాంతి కిరణాలకి. మొక్కల్లో జరిగేటువంటి ప్రక్రియ ఏమిటంటే కిరణజన్య సంయోగ క్రియ. అవునా? ఈ కిరణజన్య సంయోగ క్రియ కూడా జరగకుండా అంటే సూర్యకిరణాలు ఆకుల మీద పడి ఆ పత్రహరితాన్ని అవి సృష్టిస్తాయి కదా, దాన్నే కదా మనం కిరణజన్య సంయోగ క్రియ అంటాం. అవునా? ఆ కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటిది కూడా జరగకుండా ఈ అతి నీలలోహిత కాంతి కిరణాలు చేస్తాయి అన్నమాట. తర్వాత ఈ అతి నీలలోహిత కాంతి కిరణాలు భూ వాతావరణం మీద పడిన తర్వాత భూమి యొక్క వాతావరణాన్ని కూడా పెంచుతాయి. అంటే మనకి వేసవకాలం తీసుకున్నట్లయితే సాధారణంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది కాదనట్లేదు, కానీ సంవత్సరానికి ఆ మ్యాక్సిమం టెంపరేచర్ అనేటువంటిది ఇంకా పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఇదంతా దేని యొక్క ప్రభావం అంటే ఈ అతి నీలలోహిత కాంతి కిరణాలు లేదా అల్ట్రావైలెట్ రేస్ యొక్క ప్రభావం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రెండు హెడ్డింగ్లు ఏమిటంటే ఓజోన్ పొర మీద క్లోరోఫ్లోరో కార్బన్ల యొక్క ప్రభావం, తర్వాత భూ వాతావరణము లేదా భూమి మీద జీవించేటువంటి జీవుల మీద అతి నీలలోహిత కిరణాల యొక్క ప్రభావం, ఇవి రెండు చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏమిటంటే ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇది కూడా ఒక చిన్న హెడ్డింగు. ఇక్కడ ఒక 5-6 పాయింట్లు ఉన్నాయి, ఈ 5-6 పాయింట్లు చెప్పుకుందాం. చూడండి, భూమి ఏ ఆకారంలో ఉంటుంది జాహ్నవి? ఏమా భూమి ఏ ఆకారంలో ఉంటుంది? మీకు గోళాకారంలో ఉంటుంది సార్. గోళాకారంగా ఉంటుంది. ఆ గోళాకారం చుట్టూ అంటే భూమి చుట్టూ అన్నమాట వాతావరణం ఉంటుంది. వాతావరణం కొంత హైట్ వరకు ఉష్ణోగ్రతలు ఒక రకంగా ఉంటాయి. తర్వాత దాంట్లో హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఇట్లా రకరకాలైనటువంటి వాయువులు ఉంటాయి. వాటి యొక్క నిష్పత్తులు కూడా ఒక్కొక్క ఎత్తులో ఒక్కొక్క రకంగా ఉంటాయి అన్నమాట. ఆ లక్షణాలను బట్టి భూ ఉపరితలం మీద ఉండేటువంటి వాతావరణాన్ని వేరు పొరలుగా విభజిస్తారు. చూడండి, భూ ఉపరితలం నుండి దాదాపు 500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నటువంటి గాలి పొరను మనం ఏమంటున్నాము? వాతావరణము అని అంటాము. అవునా? కాబట్టి వాతావరణం అంటే ఏమిటంటే గాలియే, దాంట్లో కాదనట్లేదు. అది ఎంతవరకు ఉంటుందంటే భూమి యొక్క ఉపరితలం దగ్గర నుంచి 500 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది.
ఆ తర్వాత కొంత ఐనోస్పియర్ అంటే అయానులుగా మారినటువంటిది కొంతవరకు ఉంటుంది. ఆ తర్వాత అంతా కూడా శూన్యం ఉంటుంది. వాతావరణంలో ఏముంటాయి అనే విషయానికి వస్తే, వాతావరణంలో N2 అంటే నైట్రోజన్, O2 అంటే ఆక్సిజన్, CO2 కార్బన్ డైఆక్సైడ్, H2 హైడ్రోజన్, O3 అంటే ఓజోన్. ఇట్లాంటివన్నీ కూడా భూ వాతావరణంలో ఉంటాయి. భూ వాతావరణాన్ని ఇక్కడైతే 4 పొరలు అని అన్నాం, కానీ యాక్చువల్గా 5 పొరలు ఉంటాయి. భూ వాతావరణాన్ని 5 పొరలుగా విభజించారు. మీరు ఆ నోట్స్ కొంచెం కరెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మామూలుగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి దాన్నే నేను ఇక్కడ చెప్తున్నాను. దీని అప్పుడు ఏమేమి ఉన్నాయి అంటే, భూ ఉపరితలం దగ్గర నుంచి ఇదిగో చూడండి, ఫస్ట్ వచ్చేటువంటిది ఇదిగో ఇది. దీనిని ట్రోపోస్పియర్. ఇదంతా కూడా చూడండి, ఇదంతా భూమి, అవునా? భూమి ఉపరితలం మీద నుంచి దాదాపు చూడండి 25 కిలోమీటర్ల దాకా ఏ పొర అయితే ఉంటుందో దాన్ని ట్రోపోస్పియర్ అని అంటారు. ట్రోపోస్పియర్ యొక్క పై అంచుని ఏమంటారంటే ట్రోపోపాజ్ అంటారు. అదేమో అక్కడ వరకు, అంటే కొంత ఎత్తు వరకు ఆ విస్తరించినటువంటి గాలి, అంటే వాటి యొక్క నిష్పత్తులు డిఫరెంట్గా ఉంటాయి. గాలిలో హైడ్రోజన్లు, ఆక్సిజన్, నైట్రోజన్ ఇట్లాంటివన్నీ కూడా, అవునా? కాబట్టి ఈ 0 నుంచి 25 వరకు ఏమున్నది అని అంటే ట్రోపోస్పియర్ అంటారు. ఆ అంచు పై పొర అంటే ఎక్కడతోటి అంతం అవుతుందో ట్రోపోస్పియర్, దాన్ని ఏమంటారు ట్రోపోపాజ్ అని అంటారు. ఓకేనా? అంతవరకు అర్థమైందమ్మా? తర్వాత ట్రోపోస్పియర్ పైన ఉండేటువంటిది దీన్ని స్ట్రాటోస్పియర్ అని అంటారు. ఇది స్ట్రాటోస్పియర్. ఈ పైన పొరని అంటే స్ట్రాటోస్పియర్ అనేటువంటిది ఎక్కడ అంతమైపోతుందో దాన్ని స్ట్రాటోపాజ్ అంటారు. ఇది. తర్వాత మూడవది ఏమిటంటే మెసోస్పియర్. ఇదిగోండి, ఇక్కడి నుంచి దాదాపు 35 కిలోమీటర్స్ ఆ పై వరకు కూడా ఏమున్నది, ఈ మెసోస్పియర్ అనేటువంటిది ఉన్నది. మెసోస్పియర్కి ఇదిగో ఈ అంచుని ఏమంటారంటే మెసోపాజ్ అని అంటారు. మెసోపాజ్ పైన ఏముంటుందంటే, ఇందాక చెప్పాను థర్మోస్పియర్ అని. థర్మోస్పియర్ కంటే కూడా ఎగ్జోస్పియర్ అనేటువంటిది ఇంకోటి ఉంటుంది. అది దాని రేంజ్ అంత కరెక్ట్గా ఆడియలేదు. తర్వాత ఇది థర్మోస్పియరు, తర్వాత ఎగ్జోస్పియర్ అనేటువంటి 5వ స్పియర్ కూడా ఉంది. ఇట్లా వేరు వేరు ఎత్తుల్లో ఉండేటువంటి భూ వాతావరణాన్ని, ఆ వాతావరణంలో ఉండేటువంటి వాయు అణువుల యొక్క నిష్పత్తిని బట్టి రకరకాలుగా విభజించారు. ఒకటి ట్రోపోస్పియరు, రెండవది స్ట్రాటోస్పియరు, 3 మెసోస్పియరు, 4 ఎగ్జోస్పియరు, 5 థర్మోస్పియరు. ఇట్లా ఒక 5 భాగాలు ఉన్నాయి, అవునా? ఏ స్పియర్ తీసుకున్నా దాని పై అంచును మాత్రం పాజ్ అని అంటారు. అంటే ట్రోపోస్పియర్ యొక్క పై అంచు ట్రోపోపాజ్, అట్నే స్ట్రాటోస్పియర్ యొక్క పై అంచు స్ట్రాటోపాజ్, అట్లా పాజ్ అంటారు అనమాట. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఈ స్పియర్లు ఉన్నాయి, కానీ ఈ ఓజోన్ లేయర్ ఎక్కడ లేదు అని మనకు అనిపిస్తుంది, అంతే కదా? ఉన్నాయి ఇవి 5: ట్రోపో, స్ట్రాటో, మెసో, ఎగ్జో, థర్మో. ఈ స్పియర్లు మాత్రమే ఉన్నాయి. కానీ వాతావరణంలో 25 కిలోమీటర్ల పైన ఉన్న పొరను ఓజోనోస్పియర్ లేదా ఓజోన్ అనేటువంటిది కూడా కణాలు, ఓజోన్ కణాలు అనేటువంటివి కూడా అట్లా దూరంగా ఎంతవరకు ఉంటాయంటే 25 కిలోమీటర్ల దగ్గర నుంచి ఆ పైన దాదాపు 50 దాకా కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. మీరు ఇక్కడ ఇందాక నేను చెప్పాను, ఈ ఓజోన్ లేయర్ అనేటువంటిది కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నప్పటికీ అక్కడ వాతావరణ పీడనము చాలా తక్కువ ఉంటుంది. 1 అట్మాస్ఫియర్ ఉండదు, 0.000 అంటే భూ ఉపరితలం మీద నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఆ పైన ఉండేటువంటి, అంటే మనం ఏ పాయింట్ తీసుకుంటున్నామో ఆ పాయింట్కి పైన ఉండేటువంటి
వాతావరణం భూమి ఉపరితలానికి కిందకి నెడుతుంది. ఒక 10 కిలోమీటర్ల పైకి వెళ్తాం అనుకోండి, 10 కిలోమీటర్ల పైన ఉండేటువంటి వాతావరణం సంబంధించినటువంటి ఒత్తిడి మాత్రమే పనిచేస్తూ అక్కడ పీడనం తగ్గిపోతుంది. అట్లా ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఇది 25 కిలోమీటర్ల పైన ఉంటుందని చెప్పాం కదా. కాబట్టి 25 కిలోమీటర్ల అడుగునేమో సాంద్రత బాగా ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే పీడనం ఎక్కువగా ఉండటం వల్ల వాయు అణువుల మీద పనిచేసేటువంటి పీడనం ఎక్కువ కావడం వల్ల అణువులన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. పైకి వెళ్ళే కొద్ది ఇప్పుడు వ్యోమగాములు ఉంటారు, ఏది స్పేస్లోకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. ఆ పైకి వెళ్ళే కొద్ది పీడనం ఏమైపోతుంది? ఇంతెందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎవరెస్ట్ శిఖరం ఎక్కే వాళ్ళని కనుక చూస్తే వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్ళిపోతారు. అంత ఎత్తుకెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందకపోవడం ఏమిటి? ఎందుకు అందదంటే పైకి వెళ్ళేటప్పుడు పీడనం తగ్గిపోతుంది. అందువల్ల నీకు ముక్కులోకి ప్రెషరైజ్ చేసేటువంటి పీడనం తగ్గిపోతుంది అనమాట. అట్లనే పైకి వెళ్ళే కొద్దీ వాతావరణ పీడనం తగ్గిపోతుంది. అందువల్ల ఓజోన్ అణువుల మధ్య ఉండేటువంటి దూరము బాగా ఎక్కువ ఉంటుంది. అక్కడొకటి అట్లా దూరంగా ఉంటాయి అణువులు. అయినప్పటికీ అవి సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటువంటి అతి నీలలోహిత కాంతి కిరణాలను తీసుకుంటాయి. అయితే ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇంకొక రకంగా దాన్ని చెప్పచ్చు. ఒకవేళ భూ ఉపరితలం మీద వాతావరణం ఎంత ఉంది? 1 అట్మాస్ఫియర్. 1 అట్మాస్ఫియర్ కనుక ఆ ఎత్తులో కనుక ఉన్నట్లయితే ఈ ఓజోన్ పొర 25 కిలోమీటర్ల దాకా ఉంటుందన్నాం కదా. అది ఎంతకి కుంచుకుపోతుందంటే 1 అట్మాస్ఫియర్ పీడనం కనుక అప్లై చేస్తే 3 మిల్లీమీటర్లకు తగ్గిపోతుంది. అవునా? అంటే ఇది ఆ మందాన్ని కొలవడానికి కూడా ఏం ఉపయోగిస్తారో తెలుసా? డాప్సన్ అనేటువంటి యూనిట్ని వాడతారు. డాప్సన్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే మిల్లీమీటర్లో 100వ వంతు ఉంటుంది అనమాట. ఓకేనా? ఏమా అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? కాబట్టి పైకి వెళ్ళేటప్పటికీ వాతావరణ పీడనం చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ఓజోన్ లేయర్ యొక్క మందం కూడా కిలోమీటర్లలో ఉంటుంది. అయితే అణువులు దూరంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు భూ వాతావరణం ఎంత ఉంటుందో అంత వాతావరణాన్ని ఓజోన్ లేయర్ మీద మనం కల్పించామనుకో, అంటే జస్ట్ ఊహ అంతే. కల్పించినట్లయితే అప్పుడు ఆ 20-25 కిలోమీటర్లు మందం ఉండేటువంటి, అంటే 25 నుంచి దాదాపు 50 కిలోమీటర్ల వరకు, అంటే 25 కిలోమీటర్ల మందం ఉంటుంది కదా. ఆ పొర మందం ఎంత అవుతుందో తెలుసా? 3 మిల్లీమీటర్లకి కుంచుకుపోతుంది. అంటే పీడనం అంత తక్కువ ఉన్నదన్నమాట ఆ పైకి వెళ్ళేటప్పుడు. అవునా? తర్వాత ఈ పొర లోపల ఓజోన్ అణువులు ఉంటాయి. ఇవి సూర్యుడి నుండి వచ్చేటువంటి అతి నీలలోహిత కిరణాలను శోషించుకుంటాయి. తర్వాత ఓజోన్ పొర అంటే O3 పొర అతి నీలలోహిత కాంతి కిరణాలను అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆ O3 అనేటువంటిది దట్ గివ్స్ O2 ప్లస్ O, అంటే ఆక్సిజన్ అణువుగాను, అట్లనే ఆక్సిజన్ పరమాణువుగాను, అంటే మోనో ఆక్సిజన్ అంటారు కదా. ఒకటే ఉంటే మోనో ఆక్సిజన్ అంటారు. అట్లా ఏమైపోతుంది? డికంపోజ్ అయిపోతుంది, అంటే విడిపోతుంది. O3 అనేటువంటిది O2 గాను ప్లస్ O గాను, O2 ప్లస్ Oగా విశీర్ణము చెందుతుంది. విశీర్ణం చెందడం అంటే డీకంపోజ్ కావడం, విడిపోవడం అన్నమాట. తర్వాత ఇప్పుడు ఓజోన్ పొర అనేటువంటిది ఏం చేస్తుంది అనేది మనం ఇందాక కూడా చెప్పుకున్నాము. అతి నీలలోహిత కాంతి కిరణాలను అది శోషించుకొని, అవునా, అతి నీలలోహిత కాంతి కిరణాల బారి నుండి మనల్ని, అంటే మనుషులను కానీ, అంటే తర్వాత జల జీవరాశులను కానీ, తర్వాత వృక్షాలను కానీ, మనల్ని అందరినీ కూడా రక్షిస్తుంది అన్నమాట. దీంతో ఈ చాప్టర్ అయిపోయింది. ఓకేనా? ఏమ్మా జాహ్నవి, వింటున్నావా? వింటున్నాను సార్. మిగిలిన వాళ్ళు లైన్లోకి వచ్చారా? వచ్చారు సార్. ఇప్పుడు వినపడుతుందా కళ్యాణి? సార్ వినిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇంతటితోటి మనకి చాప్టర్ అయిపోయింది. కాబట్టి ఒకసారి బ్రీఫ్గా మనం ఈ చాప్టర్లో ఏం చదివాము అనే విషయానికి నెమ్మదిగా చెప్పుకుంటూ వద్దాం. ఈ చాప్టర్ పేరేమిటి ఏమ్మా?
లో టెంపరేచర్ ఫిజిక్స్, ఓకేనా? అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రము వినపడుతుంది కదా? అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రంలో తక్కువ ఉష్ణోగ్రతలను ఏ విధంగా పొందుతారు అనేటువంటిది ఈ చాప్టర్లో మనం చదువుతున్నాము. దీంట్లో ఫస్ట్ కొన్ని హెడ్డింగ్స్ చెప్పాము. అల్ప ఉష్ణోగ్రతను పొందేటువంటి రకరకాల పద్ధతులు. ఇది ఒక షార్ట్ ఆన్సర్గా చదువుకోండి, అవునా? అంటే మంచుకు ఉప్పు కలిపి ఉష్ణోగ్రతను తగ్గించడం, తర్వాత ద్రవాలని తక్కువ పీడనం దగ్గర మరిగించడం, తర్వాత జౌల్ కెల్విన్ ఫలితం అనేటువంటిది, తర్వాత స్థిరోష్ణక నిరయస్కాంతీకరణము అడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్ అనేటువంటిది ఒకటి, తర్వాత రిఫ్రిజరేషన్ అనేటువంటివి, వీటిని గురించి మనం చెప్పుకున్నాం. ఓకేనా ఏమా జాహ్నవి? తర్వాత జౌల్ కెల్విన్ ఫలితము లేదా పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. అది అయిపోయిన తర్వాత మనము విలోమన ఉష్ణోగ్రత అంటే ఏమిటో కూడా చెప్పాము. ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే, తర్వాత దాని యొక్క అనువర్తనాలు చెప్పుకున్నాం, అప్లికేషన్స్. ఆదర్శ వాయువుకి జౌల్ కెల్విన్ ఫలితం ఎలా ఉంటుంది, నిజవాయువుకి ఎలా ఉంటుంది. నిజవాయువులో మళ్ళీ 3 సందర్భాలు చెప్పాము. ఏమిటి? ఎట్ బాయిల్ టెంపరేచర్, బాయిల్ ఉష్ణోగ్రత వద్ద అని, తర్వాత అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద, ఇంకోటి బాయిల్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మనం చెప్పుకున్నాం. ఓకేనా? తర్వాత 3 రకాల వ్యాకోచాల గురించి, వాటి మధ్య ఉండేటువంటి భేదాల గురించి చెప్పుకున్నాం. ఒకటి జౌల్ వ్యాకోచము, దాన్ని జౌల్ ఎక్స్పాన్షన్ అంటారు. రెండవది స్థిరోష్ణక వ్యాకోచము, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అని. ఇంకోటి జౌల్ కెల్విన్ వ్యాకోచము. ఈ మూడింటికి మనం ఒక టేబుల్ ఇచ్చాము, అవునా? ఈ టేబుల్లో వాటి మధ్య ఉండేటువంటి తేడాలని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. తర్వాత జౌల్ కెల్విన్ ఎఫెక్ట్కి సమీకరణం ఉత్పాదించడము అనేటువంటిది మనం తర్వాత చేసినటువంటిది. ఇదిగోండి, ఇదంతా కూడాను జౌల్ కెల్విన్ ఫలితానికి సమీకరణం ఉత్పాదించడం ఎలాగా అంటే, డిటి ఎట్లా వచ్చింది, ఇదిగోండి ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది. డిటి ఈజ్ ఈక్వల్ టు -P1 - P2. ఇక్కడ నేను అప్పుడే చెప్పాను, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నది. P1 - P2 by Cp into 2A/RT - B. ఇదంతా కూడాను ఏం కనిపెట్టడానికి అని అంటే, జౌల్ కెల్విన్ ఫలితంలో ఎడం వైపు ఉండేటువంటి కంపార్ట్మెంట్ నుంచి కుడివైపు ఉండేటువంటి కంపార్ట్మెంట్కి, అంటే ఎక్కువ పీడనా నుంచి తక్కువ పీడనానికి వెళ్ళినప్పుడు ఉష్ణోగ్రత తరగడం కానీ లేదా పెరగడం కానీ, కూలింగ్ ఎఫెక్ట్ కానీ హీటింగ్ ఎఫెక్ట్ కానీ ఏదో ఒకటి జరుగుతుంది. ఆ ఎంత ఉష్ణోగ్రత తగ్గింది లేదా ఎంత ఉష్ణోగ్రత పెరిగింది అనేటువంటిది తెలుసుకోవడానికి ఈ సమీకరణం, అవునా? ఇక్కడ కూడా మళ్ళీ 3 సందర్భాలు, అవునా? 2A/RT - B అనేటువంటిది ధనాత్మకమైనప్పుడు, రుణాత్మకమైనప్పుడు, తర్వాత 0 అయినప్పుడు. తర్వాత ఇక్కడ ఒక 3 రకాలైన ఉష్ణోగ్రతల గురించి చెప్పాము. బాయిల్ ఉష్ణోగ్రత TB, తర్వాత ఇన్వర్షన్ టెంపరేచర్ లేదా విలోమన ఉష్ణోగ్రత TI, ఇంకోటి క్రిటికల్ టెంపరేచర్ లేదా సందిగ్ధ ఉష్ణోగ్రత TC. ఈ మూడింటిని కూడా మనం అప్పుడే చెప్పుకున్నాం. ఇవాళ ఏం చెప్తున్నామంటే ఏమేమి మనం చెప్పుకున్నాము అనేటువంటిది ఒకసారి హెడ్డింగ్స్ చెప్తున్నాను అంతే. తర్వాత హీలియంని ద్రవీకరించడము, లిక్విఫాక్షన్ ఆఫ్ హీలియం. దీనికి క్యాట్రిడ్జా పద్ధతి అనేటువంటిది చెప్పాము. ఇదిగోండి, ఈ పద్ధతిలో ఈ ఎక్స్పెరిమెంట్ అంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. గుర్తుపెట్టుకోండి, ఇది 10 మార్కుల కిందకు వస్తుంది. తర్వాత నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి స్థిరోష్ణక నిరయస్కాంతీకరణము. ఈ స్థిరోష్ణక నిరయస్కాంతీకరణము లేదా అడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్ని 2 పార్ట్లుగా చూసుకోండి. 2 పార్ట్లు ఏమిటంటే,
ఒకటంతా కూడా ఎక్స్పెరిమెంట్. ఇదిగోండి ఇదంతా కూడా ఎక్స్పెరిమెంట్. అంటే దీంట్లో ఉండేటువంటి పార్ట్లు ఏమిటి, ఏ పార్ట్ ఎట్లాంటి పని చేస్తుంది అనేటువంటిది ఒక భాగం అయితే, రెండవ భాగంలో ఏమిటంటే ఎంత ఉష్ణోగ్రత తగ్గింది అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్లో అనేటువంటిది తెలుసుకోవడానికి సమీకరణం ఉత్పాదన. ఈ సమీకరణం ఉత్పాదనకు వచ్చేటప్పటికి టీఎఫ్ మైనస్ టీఐ ఈజ్ ఈక్వల్ టు, ఇదిగో ఇక్కడ ఫైనల్ ఈక్వేషన్ చూడండి, టీఎఫ్ మైనస్ టీఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే బై 2CB ఇంటూ టీ ఇంటూ బిఐ స్క్వేర్. అవునా? ఈ సమీకరణం నుంచి ఉష్ణోగ్రత ఎంత తగ్గుతుంది, లేదా ఇక్కడ తగ్గడమే, పెరగడం అంటే ఏం లేదు. అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్లో మ్యాగ్నటైజేషన్లో పెరుగుతుంది అంతే. తర్వాత శీతలీకరణ యంత్రము లేదా రిఫ్రిజిరేటర్, దాంట్లో 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాము. వేపర్ కంప్రెషన్ టైప్ ఒకటి, వేపర్ అబ్జార్ప్షన్ టైప్ అనేటువంటిది ఇంకోటి. దాంట్లో మనం ఆవిరి సంపీడన యంత్రము, దాన్ని ఫ్రిజిడైర్ అని చెప్పుకున్నాము. అది ఎట్లా పనిచేస్తుందో ఇదిగో ఇక్కడే చెప్పాము ఈ ప్రయోగంలో. తర్వాత శీతలీకరణి, లోపల వాడేటువంటి ద్రవము, ఎట్లాంటి ద్రవాన్ని వాడాలి, దానికి ఏ లక్షణాలు ఉండాలని చెప్పాము. అది పెద్ద ఇంపార్టెంట్ కాదని కూడా చెప్పాము. తర్వాత ఇంకోటి ఏసీ మిషన్, ఎయిర్ కండిషనింగ్, ఎయిర్ కూలింగ్ కాదు ఎయిర్ కండిషనింగ్ అని చెప్పాము. దానిని తెలుగులో వాతానుకూలిని యంత్రము అని అంటాము. దాంట్లో ఉండేటువంటి భాగాలు, ఏ భాగాలు ఏ పనులు చేస్తాయి అనేటువంటి విషయాలని ఈ బ్లాక్ డయాగ్రామ్ ద్వారా నిన్ననే చెప్పుకున్నాం. తర్వాత అది అయిపోయిన తర్వాత లో టెంపరేచర్స్ దగ్గరకు వెళ్ళేటప్పటికీ మెటీరియల్స్ అంటే పదార్థాలు ఎట్లాంటి లక్షణాలని ప్రదర్శిస్తాయి అనేటువంటి విషయాలని ఇది కూడా మనం నిన్నటి క్లాసులో చెప్పుకున్నాం. ఇక ఇవాళ క్లాసులోకి వచ్చేటప్పటికి ఓజోన్ పొర మీద క్లోరో ఫ్లోరో కార్బన్ల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం చెప్పుకున్నాం. తర్వాత అల్ట్రావైలెట్ రేస్ యొక్క ఎఫెక్ట్స్ లేకపోతే డిఫెక్ట్స్ అనండి, అవి ఎట్లా ఉంటాయి, అతినీలలోహిత కిరణాల యొక్క దుష్ప్రభావాలు ఏమేంటి అనేటువంటిది చెప్పుకున్నాం. తర్వాత ఓజోన్ పొర యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనేటువంటి దానికి ఇక్కడ చెప్పాము. ఎన్ని పొరలు ఉంటాయి, ఓజోన్ పొర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, అది అక్కడ ఎన్ని కిలోమీటర్ల మందం ఉన్నది, దాన్ని మామూలుగా భూ వాతావరణ పీడనాన్ని కనుక కంప్రెస్ చేస్తే ఎంత తగ్గిపోతుంది అనేటువంటిది చెప్పుకున్నాం. దీంతో ఈ చాప్టర్ అయిపోయింది. రేపు క్లాసులోకి వచ్చేటప్పటికి, రేపు ఉన్నది కదా క్లాస్ అమ్మా? రేపు క్లాసులో హీట్ రేడియేషన్ క్వాంటమ్ థియరీ అనేటువంటి ఇంకొక చాప్టర్ని మనం స్టార్ట్ చేద్దాం రేపటి నుంచి. ఓకే సార్.